స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు 2024వ సంవత్సరం 7వ నెల 20వ తారీఖు శనివారం ఉపవాస ప్రార్థనలో మనం దేవునితో గడిపే కృప భాగ్యం ఇచ్చినందుకు మనమందరమును కూడా దేవునికి ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. మరి కూడి చేరువున్న దేవుని పిల్లలైన మీకందరికీ శుభాలు, వందనాలు ప్రతి వారు కూడా తెలియచేస్తున్నాను. అలాగనే మరి వెలుపులుండి కూడా మైకు శబ్దముతో దేవుని వాక్యం వింటున్న వారికి, అలాగనే మరి లైవ్ లో కూడా వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన వారందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని సన్నిధానములో ప్రార్థన చేయడానికి, దేవునితో మనం సహవాసం కలిగి ఉండడానికి కూడి చేరున్నాం. ప్రభు బిడ్డలారా, ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే, ప్రార్థన ఏం చేస్తుంది అని ప్రశ్నిస్తున్నాను. చెప్పాలి. ప్రార్థన మనలను ఏం చేస్తుంది? వాక్యంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని బిడ్డలారా, వాక్యంలో నుంచి మనం, వాక్యపు లోతుల్లోంచి మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక 3-4 మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని వాక్యంలోంచి జ్ఞాపకం చేయని 3-4 మాటలు మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాను. మొదటి మాట ఏంటంటే, ప్రార్థన ఏం చేస్తుందంటే, ఒకటి, పాపానికి దూరం చేస్తుంది. చెప్పాలి. పాపానికి మనలను దూరం చేస్తుంది. రెండవ మాట ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, ఏ తెగులు మన గుడారము సమీపించకుండా చేస్తా ఉంది. మొదటిదేమో చెప్పాలి, పాపానికి దూరం చేస్తుంది. రెండవది, ఏ తెగులు మన గుడారానికి సమీపించకుండా చేస్తూ ఉంది. మూడవ మాట ఏం చేస్తుందంటే, లోకాన్ని ప్రేమించకుండా చేస్తుంది. ప్రార్థన ఏం చేస్తుందట? లోకాన్ని ప్రేమించకుండా చేస్తుంది. ఇది మూడవ మాట. నాలుగవ మాట ఏం చెప్తున్నాడంటే, దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నటువంటి మాట, నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇస్తాను అని అంటాడు. నాలుగో మాటలు ఏం చెబుతుందంటే, దేవుడు అంటున్న మాట, నా సన్నిధిని నిలుచు భాగ్యం నీకిస్తాను అని అంటున్నాడు. దేవుని సన్నిధిని నిలిచే భాగ్యం ఏమిస్తుందంటే, ప్రార్థనే ఇచ్చేది. చెప్పాలి. ఎవరిచ్చేది? అది మనుషులు ఇచ్చేది కాదు, కానీ దేవుని సన్నిధిని నిలిచే భాగ్యం మనకు ప్రార్థన ద్వారా అనుగ్రహించబడుతుంది. ఈ 4 మాటలు. సరే, త్వరగా దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్లో నుంచి మనం దేవుని వాక్యాన్ని చూస్తే, మొదటి మాట ఆదికాండం 39వ అధ్యాయం దేవుని వాక్యాన్ని మనం చూస్తే 12వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుని బిడ్డలారా, మనకందరికీ సుపరిచితమైనటువంటి మాటను మనం చూస్తాం. ఆదికాండం 39వ అధ్యాయములో 12వ వచనంలో రాయబడుతూ వచ్చింది చక్కని మాట. ఏమనంటే, అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకుని తనతో శనించుమని చెప్పగా, అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయిను. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. ఆశ్చర్యమైన తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలపు వేళ మమ్మను ప్రేమించి మాకిచ్చిన మీ భాగ్యానికై స్తుతిస్తున్నాం. చదువుబడిన లేఖన భాగాలు మా హృదయమును పలకల మీద రాసి ముద్రించి భద్రపరిచి మహిమ పొందుమని, ప్రజలతో మీరు మాట్లాడుతురమ్మని యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, చదువుబడినటువంటి లేఖన భాగములో మన వాక్యాన్ని మూల అంశాన్ని ఏమని మీతో జ్ఞాపకం చేస్తూ వచ్చానంటే, ప్రార్థన ఏం చేస్తుంది అని ప్రశ్నించుకున్నాం. అయితే ప్రార్థన ఏం చేస్తుందంటే, దేవుని బిడ్డలారా, ప్రార్థన మనం ఎక్కువగా చేయడం చేత, ప్రార్థన మనం చేయడం చేత ఏం జరుగుతుందంటే, ఒకటి, దేవునితో మనం సహవాసం చేస్తున్నాం. దేవునితో సమయాన్ని గడుపుతున్నప్పుడు, ప్రార్థన అంటే అంతే కదా,
ప్రపంచ భక్తుడు అంటాడు, ప్రార్థన అంటే చెప్పండి దేవునితో మాట్లాడడం. మనం దేవునితో మాట్లాడేటువంటి అనుభవానికి వచ్చామంటే దేవుని బిడ్డలారా, పాపములో మనం పాలువారమైనప్పుడు, పాపంతో మనం బ్రతుకుతున్నప్పుడు, పాపములోనే మనం జీవిస్తున్నప్పుడు చెప్పండి దేవునితో మనకు మాట్లాడేటువంటి భాగ్యం ఉండదు. కాబట్టి భక్తుడైన యోసేపును గురించి ఈ మాట వ్రాయబడుతూ వచ్చింది కదా. యోసేపు ఆ పోతీఫరు భార్య తను సుందరుడై ఉండుట చూసి, అందంగా ఉన్నాడని చూసి దేవుని బిడ్డలారా అతని మీద ఆశపడి, మోజుపడి దేవుని బిడ్డలారా అతనితో పాపము చేయమని, ఇంటిలో ఎవరు లేనప్పుడు తనతో పాపము చేయమని పోతీఫరు భార్య అతనిని బలవంతం చేస్తూ వచ్చినప్పుడు, అతనిని ప్రేరేపిస్తూ వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా యోసేపు ఏం చేస్తూ వచ్చాడంటే, ఆయన తన వస్త్రాన్ని కూడా ఆమె చేతులు విడిచిపెట్టి చెప్పండి బయటకు పారిపోయినట్లుగా దేవుని వాక్యాలు మనం చూసాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే, మనకందరికి తెలిసినటువంటి లేఖన భాగమే కొంచెం జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన చేసేటువంటి వాడిగా ఉన్నాడు గనుక నేనంటాను, కనాను దేశంలో ఉన్నప్పుడు యోసేపు భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, దేవుని చేత ఆయన దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు గనుక కలలు కన్నాడు, దర్శనాలు చూశాడు. దేవుని బిడ్డలారా అలాగే కనాను దేశం కాక ఐగుప్తు దేశానికి వచ్చిన పరాయి దేశంలో ఉన్నప్పటికీ కూడా యోసేపు ఎలా ఉన్నాడు తెలుసా? భక్తిపరుడుగానే ఉన్నాడు, దేవునితో సహవాసం చేసేవాడిగా ఉన్నాడు, ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. కనుకనే ఆయన చెప్పండి దేవునికి భయపడ్డాడు గనుక మనుషులను లక్ష్య పెట్టలేదు, దేవుని ప్రేమించాడు గనుకనే, దేవునికి భయపడేవాడిగా ఉన్నాడు గనుకనే ఏం జరిగిందో తెలుసా? పాపానికి దూరంగా పారిపోయినట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయకాలపు వేళ దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభు బిడ్డలారా గమనించండి, ఇదిగో యోసేపు ప్రార్థనా పరుడు గనుకనే, భక్తి పరుడు గనుకనే చెప్పండి పాపానికి దూరంగా పారిపోయినట్లుగా వాక్యాలు మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే భక్తుడైన ప్రపంచ భక్తుడైనటువంటి జాన్ బన్యన్ గారు ఓ చక్కని మాట ఏమన్నారు? ప్రార్థన చెప్పండి పాపాన్ని చేయలేదు అని అన్నాడు. ప్రార్థన ఏమో పాపం చేయలేదు, పాపమేమో ప్రార్థన చేయలేదు. దేవుని బిడ్డలారా తెలుసు కదా మనకందరికి ఈ చక్కని మాట. ప్రార్థన చేసేటువంటి వారేమో పాపము చేయలేరు, పాపం చేసేవారేమో ప్రార్థన చేయలేరు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ మాట దేవుడు ఎందుకు మనతో మాట్లాడుతున్నాడంటే, గంటల తరబడి ప్రార్థన చేయవలసినటువంటి సమయం దేవుడు నీకు ఇచ్చినప్పుడు, అవకాశాన్ని కల్పించినప్పుడు ప్రార్థనను చేయలేకపోతున్నామంటే, దేవునితోనూ గడపలేకపోతున్నామంటే మనం దేంతో ఉన్నప్పుడు? పాపములో మనము మిళితమైనప్పుడు, పాపములో మనము కూరుకొని పోయినప్పుడు దేవునికి దూరం అయిపోతాం, ప్రార్థన చేయలేం, దేవునితో గడపలేం, దేవునితో సహవాసం చేయలేం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలపు వేళ దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆ మొదటి మాట ఏం చెప్తూ వచ్చాను చెప్పండి? చెప్పాలి, పాపానికి దూరం చేస్తుంది ప్రార్థన, పాపానికి దూరం చేసేదే ప్రార్థన. కాబట్టి మరొక మాట మనము దేవుని వాక్యలో మనం చూస్తే, దేవుని బిడ్డలారా నేను అంటాను, ఆ మొదటి మాటలోనే ఒక మాట ఉదాహరణగా చెప్తున్నాను. భక్తుడైన దావీదు గారు ఉన్నాడు కదా, ఆయన కూడా ఒక దినాన సాయంకాలపు వేళ మిద్ది మీదకి వెళ్ళి స్నానం చేసేటువంటి స్త్రీని బత్షెబను చూసి ఆశించి మోహించి ఆమెతో పాపం చేస్తూ వచ్చాడు. నేనంట కొన్నిసార్లు పాపములో పడిపోయినప్పటికీ కూడా, ఇదిగో దేవునికి దూరం అయిపోయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని దగ్గరకు వచ్చి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే గనక మన పాపాలు మనం ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే, అంటాడు కదా, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరించబడతాడు అన్నాడు. గనక దేవుని సన్నిధిలో కనికరించబడినట్లుగా, పాపాలు క్షమించబడినట్లుగా ఏం చేయాలంటే, మన పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మనల్ని క్షమిస్తాడు. దావీదు అలాగ దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయటం చేత ఏం జరిగింది తెలుసా? దేవుడు కనికరించాడు, ఇదిగో క్షమించి వేశాడు, ఆయనను
దేవుడు నీతిమంతుడిగా తీర్చుతూ వచ్చాడు. అయితే మరొక మాట మీతో ఏమని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నానంటే దేవుని బిడ్డలారా, రెండో మాట ఏం చెప్తూ వచ్చాను, ఏ తెగులు మన గుడారాన్ని సమీపించకుండా చేస్తుంది అన్నాడు. దేవుని వాక్యంలో చూస్తారా, కీర్తనాకారుడు 91వ కీర్తనలో 10వ వచనంలో మాట్లాడుతూ వచ్చాడు కదా. 91వ కీర్తన 10వ వచనంలో ఏమని దేవుని వాక్యం చెప్తూ ఉందంటే, అపాయమే నీకు అపాయమేమియో రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ రెండవ మాటలు ఏమంటాడంటే, ఏ తెగులు, చెప్పాలి అమ్మ, వినాలి, ఏ తెగులు మన గుడారం సమీపించకుండా ఉండాలంటే, అపాయమేమి మన దగ్గరకు రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన, దేవుని సన్నిధిలో విరిగి నలిగినటువంటి హృదయంతో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఏ తెగులు మన గుడారాన్ని సమీపించదని జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, నిర్గమాకాండములో 12వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది కదా. 13వ వచనంలో అంటాడు కదా, నిర్గమాకాండం 12వ అధ్యాయము 13వ వచనంలో భక్తుడైనటువంటి మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీలతో సెలవిచ్చినటువంటి చక్కని మాట మనం చూడగలం. అయితే ఆ 12వ అధ్యాయము 13వ వచనంలో ఏముంటుందో తెలుసా? మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉంటుంది, నేను ఆ రక్తాన్ని చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయేదను, నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు, దేవునికి మహిమ కలుగునుగాక, మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు అని దేవుడే చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ సందర్భం మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. ఏమని జ్ఞాపకం చేస్తున్నంటే, దేవుని బిడ్డలారా, ఇదిగో మన ఆ దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉంటున్నప్పుడు ఆ దైవజనుడైనటువంటి మోషే ద్వారా వారిని ఐగుప్తులో నుంచి కనానుకు తీసుకుని రావాల్సినటువంటి ఈ ప్రయాణంలో ఆ సందర్భంలో మోషే వెళ్ళి వారిని తీసుకుని రావడానికి వెళితే ఫరో పంపించకపోతే దేవుడు వాళ్ళ మీదకి 10 రకాల తెగుళ్ళు వారి మీదకి పంపించాడు. 10 రకాల తెగుళ్ళు దేవుని బిడ్డలారా అదే దేశం మీదకి వచ్చాయి. అదే దేశంలో ఎవరెవరు ఉన్నారు? ఇశ్రాయేలీలు ఉన్నారు, ఐగుప్తీయులు ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, ఐగుప్తీయులకు మాత్రమే ఆ తెగుళ్ళు వచ్చాయి. తర్వాత దేవుని ప్రజల మీదకి ఆ తెగులు రాలేదు. ఏమని జ్ఞాపకం చేస్తున్నంటే, ప్రభు బిడ్డలారా, వాక్యంలో రాయబడుతూ వచ్చింది, దేవుడు మోషేకి చెప్తే మోషే వెళ్ళి వాళ్ళతో చెప్తున్నాడు, ఇదిగో ఆ 13వ వచనం చదవండి, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తమును మీకు గుర్తుగా ఉంటుంది. ఒక్క నిమిషం ఆగుదాం అంటాడు కదా. ఇదిగో మీరున్న ఇండ్ల మీద ఆ రక్తమును మీకు గుర్తుగా ఉంటుంది. ఏ రక్తం అంటే గొర్రె పిల్ల రక్తమును ఇదిగో దేవుని బిడ్డలారా మీ ద్వారబంధములకు రాయమని చెప్తూ వచ్చాడు. ఎవరైతే దేవుని అంటే ఐగుప్తీయులకు కాదు, అది ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులలో కూడా ఎవరైనా సరే దేవుని మాట వినకుండా, లక్ష్య పెట్టకుండా తమ ఇంటి ద్వారబంధములకు ఆ గొర్రెపిల్ల రక్తమును పూయకుండా ఉంటారు, సంహార దూత వస్తాడు. చెప్పండి, ఆ ఇంటిలో ప్రతి తొలుచు మగబిడ్డ సంహరించబడతాడు. అయితే దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు ప్రతి ఇంటి ద్వారబంధానికి కూడా ఏం రాస్తూ వచ్చారంటే గొర్రె పిల్ల రక్తాన్ని చెప్పండి రాయడం జరిగింది. అయితే ఆ గొర్రె పిల్లి ఎవరు బైబిల్లో రాయబడుతూ వచ్చారు కదా. అంటాడు భక్తుడైన యోహాను గారు అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు కదా. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చప్పట్లు కొట్టి ప్రభు నామని గణపరుచుకుందాం. హల్లెలూయా అంటాడు కదా. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము,
ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము, యేసు రక్తము రక్తము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, చెప్పండి, ఆ రక్తము ఏ రక్తం అంటే గొర్రె పిల్ల రక్తం. ఆ గొర్రె పిల్లి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తము, ప్రశస్తమైనటువంటి రక్తం. ప్రతి ఘోర పాపాన్ని ఏం చేస్తుందంట? కడిగి పవిత్రులుగా చేసేది యేసయ్య రక్తం. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలీలు ఆ గొర్రెపిల్ల రక్తాన్ని తమ ద్వారబంధములకు రాయగా సంహార దూత వచ్చి ఆ ఇంటిని విడిచి దాటిపోయినట్లుగా, మరణం అనేది సంభవించుకున్నట్లుగా, తెగులు అనేది ఆ ఇంటి మీదకి రాకుండా చేస్తూ వచ్చింది. ఆ రక్తమే మన ప్రభువైనా యేసయ్య రక్తం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యుల మనం జ్ఞాపకం చేసుకుంటూ పోతే, అందుకే అది రెండవ మాటగా మీతో ఏమైనా జ్ఞాపకం చేస్తూ వచ్చానంటే, ప్రార్థన ఏ తెగులు మన గుడారాన్ని సమీపించకుండా చేస్తుంది. అర్థమవుతుందన్నమాట. ప్రార్థన, చెప్పండి, ఏ తెగులు మన గుడారాన్ని సమీపించకుండా చేస్తుంది. ఎందుకు మనం ప్రార్థన చేయాలంటే, ఈ సమయంలో మరికొంచెం దాన్ని ధ్యానం చేస్తే, ప్రార్థన చేసేటువంటి వారి ఇంటిలో దేవుని బిడ్డలారా కీడులు సంభవించవు. ప్రార్థన చేసేవారి ఇంటిలో రోగాలు రావు. ప్రార్థన ఎక్కువగా చేసేవారి గృహములో దేవుని బిడ్డలారా శాపాలు కొట్టివేయబడతాయి. ప్రార్థన చేసేటువంటి ఇంటిలో ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రార్థన చేసేటువంటి వారు కుటుంబాలలో కలహాలు ఉండవు. ప్రార్థన చేసేటువంటి వారి ఇంటిలో సమాధానం ఉంటుంది. ప్రార్థన చేసేటువంటి ఇంటిలో అన్నీ కూడా దేవుడు సర్వ సమృద్ధిని కలుగ చేస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలపు వేళ దేవుడు మనతో మాట్లాడుతున్న చక్కని మాట ఏంటో తెలుసా? ఏ తెగులు గుడారాన్ని సమీపించకుండా చేసేది ప్రార్థన. కాబట్టి మూడవ మాట మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాను. మూడవ మాట, మనం దేవుని వాక్యాన్ని చూస్తే మూడవ మాట ఏం చెప్తూ వచ్చానంటే మీతో చెప్పాలి, లోకాన్ని ప్రేమించకుండా చేస్తుందట. ప్రార్థన లోకాన్ని ప్రేమించకుండా చేసింది. చూస్తారా? యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో మనం చూడొచ్చు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో రాయబడుతూ వచ్చిన చక్కని మాట మనం చూద్దాం. 2వ అధ్యాయం 15వ వచనం, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకాన్ని ప్రేమిస్తే మన పరలోకపు తండ్రి ప్రేమ వానిలో నిలిచి ఉండదని ప్రభువు చెప్తూ వచ్చి యోహాను భక్తుడు మాట్లాడుతూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి నా మాట ఆలకించండి. ఏమని జ్ఞాపకం చేస్తున్నానంటే, యోహాను భక్తుల ద్వారా దేవుడే మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ఏం చేయొద్దన్నాడు? అమ్మా అందరూ చెప్పాలి, లోకాన్ని ప్రేమించవద్దు అని అన్నాడు. నేనంటాను, యేసయ్య అన్నాడు, లోకాన్ని నేను ఎంతో ప్రేమించాను అని అన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు లోకాన్ని అంటే లోకములో ఉన్నదంతా ఎవరు చెప్పండి? మనమందరమే. మనలను ఆయన ప్రేమిస్తున్నాడు గనుక లోకములో లోకాన్ని మీరెందుకు ప్రేమించదని దేవుడు చెప్తున్నాడంటే, లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మము, ఇవి మన పరలోకపు తండ్రి వలన పుట్టినవి కావు గనుక
దేవుని బిడ్డలారా, లోకాన్ని ప్రేమించొద్దు అన్నాడు. లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు. లోకములో ఉన్నదంతా కూడా చెప్పండి. ఇదిగో నేనంటాను, మనం గతంలో కొన్నిసార్లు ధ్యానం చేస్తూ వచ్చాం. హవ్వ కూడా తినొద్దన్నటువంటి పండును తిని పాపములో పడిపోయింది, మరణానికి గురైపోయింది. నేనంటాను, లోకంలో ఉన్నదంతా కూడా శరీర సంబంధమైందే, అది ప్రకృతి సంబంధమైందే, అది మరణకరమైనది గనుక, అశాశ్వతమైనది గనుక అశాశ్వతమైనటువంటి దాన్ని నువ్వు ప్రేమించవద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అశాశ్వతమైంది, తాత్కాలికమైంది. దేవుని బిడ్డలారా, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించొద్దు అని దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఎవరిని ప్రేమిస్తామంటే లోకంలో ఉన్నది ఈ కాడికి. ఈరోజు అమ్మా, ఎందుకని మీరు ఈరోజు ఉపవాస ప్రార్థన కూడికి రాలేకపోయారని చెప్పేసి అంటే, మాకెన్నో పనులు ఉన్నాయి అయ్య గారు, మేము ఈరోజే పప్పులు వండాం, ఈరోజే పనులు పెట్టుకున్నాం, ఈరోజే నాటేసాం, ఈరోజే తోటేసాం, ఈరోజే ఎన్నో పనులు చెప్తూ ఉంటారు. ఒక దినం, ఒక శ్రేష్టమైనటువంటి ఉపవాస దినాన్ని చాటించుకొని దేవుని సన్నిధిలో మనం గడపాలని తీర్మానం చేసుకున్నప్పుడు దేవుని సన్నిధిలో ఖచ్చితంగా గడపాలి. నేనంటున్నా, ఈరోజు దేవుని కొరకు కేటాయించబడినటువంటి దినమని తెలిసి నువ్వు రాలేకపోతున్నావంటే నేనంటాను కదా, దేవుని బిడ్డలారా, నువ్వు ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించావా, లోకాన్ని ప్రేమించావా, పనిని ప్రేమించావా, ప్రభువును ప్రేమించావా? మీరు చెప్పండి. పనులు ప్రేమిస్తూ ఉంటాయి, పనులు ఎప్పుడూ ఉంటాయి. ఒకసారి యేసు ప్రభు వారికి ఒక స్త్రీ వచ్చి అత్తరును ఆయన తల మీద పోస్తే అక్కేమటన్న శిష్యులు అంటారు, ఇదిగో అంత విలువైన అత్తరుని ఎందుకు పాడు చేశావు, నేలపాలు చేశావు, దాన్ని నమ్మి పేదవాళ్ళకి పంచిపెట్టొచ్చు కదా అని మాట్లాడుతూ ఉంటే యేసయ్య అంటాడు, బేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను అని అంటాడు. అయితే ఆ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తూ వచ్చానంటే, ఈ పనులు ఎల్లప్పుడూ ఉంటాయి. నేను అంటున్నా, ఊపిరి పోయిందాక కూడా ప్రాకులు ఆడుతూనే ఉంటారు. ఎంతో కొంత ఇంటికాడుంటే ఎట్టమ్మా, మన అమ్మగారు తమ్ముడు, నానా నువ్వు పనికి వెళ్ళొద్దు, ఇంటికాడు చక్కగా నెలకొని ఉండి ఇంటికాడ ఏ పనికి వెళ్ళొద్దు అని వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్న చూస్తే అలానే ఉంటుంది. ఖాళీగా ఉంటే ఎట్టమ్మా, ఏదో చేయగలిగినంత వరకు తిరిగే కాలు తీసే నోరు, అమ్మా తిరిగే కాలు తీసే నోరు ఆగదంట, చేస్తూనే ఉంటాడు. జ్వరం తగ్గిందని మన ఇంటికాడే ఉన్నట్టు లేక ఆయన పనికి వాదనే. ప్రభు బిడ్డలారా, ఏమని జ్ఞాపకం చేస్తున్నంటే, ఈ పనులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ పనులు దేవుని బిడ్డలారా, నీ విలువైనటువంటి దేవుని సమయాన్ని అపవాదిగాడు దొంగిలించినట్లుగా చేస్తున్నాడు గనుక దేవుని సమయాన్ని దొంగిలించొద్దు. పనులు ప్రతి దినం ఉంటూనే ఉంటాయి. ఏం పనులు నేను అది వెళ్ళికడతా, కొన్ని నెలలుగా ఇంటికాడ ఖాళీకి కూర్చున్నారు. ఇంట్లో పనులు చేసుకోవడానికి మళ్ళీ ప్రార్థన నుంచి వెళ్ళాకైనా చేసుకోవచ్చు. దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించవద్దు. ఆ కింద మాటలు ఏమంటాడు తెలుసా? 17వ వచనంలో చక్కని మాట, లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించేవారు నిరంతరము నిలిచి ఉంటారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ లోకము దాని ఆశయు కూడా ఏమైపోద్దంట, ఇవి గతించిపోయేది. పరలోకములో దేవుని సముఖముందంట భూమి ఆకాశములు ఆయన ఎదుటుండి పారిపోతున్నవని రాశారు ప్రకటన గ్రంథంలో. ఏం పారిపోతున్నాయి అంట? భూమి ఆకాశం రెండూ కూడా ఆయన సముఖములో నిలిచి ఉండలేక పారిపోతున్నాయి. అది సందర్భం వేరు. ఎందుకో తెలుసా? దేవుడు మన మీద సాక్ష్యంగా పెట్టాడు. కింద మీరు అనుకోవచ్చు నేను చేసేది ఎవరు చూడలేదని, కింద భూమి పైన ఆకాశం రెండు చూస్తున్నాయి. ఈ రెండు సాక్ష్యం ఇస్తాయి. నువ్వు ఏ రోజు ఏ పాపం చేసావో, ఏ నేరం చేసావో అనేది కింద భూమి పైన ఆకాశం రెండు కూడా సాక్ష్యం. సాక్ష్యం. ఆ సాక్ష్యాలు చెప్పలేక, అయ్యా వీళ్ళందరూ కూడా చేసే పాపాలు మేమేం చెప్పేమిలే అయ్యా అని చెప్పేసి పారిపోతున్నాయి అంట. అది సందర్భం. అయితే ఏమని జ్ఞాపకం చేస్తున్నంటే,
గతించిపోయేది. దేవుడు భూమిని ఆకాశాన్ని కూడా అంటారుగా, లోకంలో సామెత అంటారు, భూముల దగ్గర తగదైనప్పుడు భూమి అంటదంట, పిచ్చోడా నువ్వు చచ్చోడువే, నీ అయ్య చచ్చోడే, నీ బిడ్డ చచ్చోళ్ళు, అందరూ చచ్చోళ్ళే, నేను ఇక్కడే ఉంటా అనదని అంటా ఉంటారు లోకంలో సామెత. భూమి కూడా గతించిపోద్ది, నిలిచి ఉండేది కాదు అని జ్ఞాపకం చేస్తున్నాను. లోకము దాని ఆశయు గతించిపోయేది. గతించిపోయే వాటి కోసం మనం ప్రాకులాడుతూ ఉంటాం కనుక అందుకే వాక్యం ఇలాగ సెలవిస్తుంది, అశాశ్వతమైన దానికోసం మనం ప్రాకులాడకూడదని, ప్రయాసపడకూడదని, శాశ్వతమైన దానికోసం మనం ప్రయాసపడినట్లుగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఉదయకాలపు వేళ దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఓ చక్కని మాట మీతో జ్ఞాపకం చేస్తాను. అందుకే అంటాడు కదా దేవుడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను అని అంటాడు. చెప్పండి, ఎవరిని ప్రేమించాలంట? యేసయ్యను మనం ప్రేమించాలి. లోకాన్ని కాదు ప్రేమించాల్సింది, దేవుని ప్రేమించాలి. అప్పుడు యేసయ్యను మనం ప్రేమిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తారంటే ఆస్తికర్తలుగా, హల్లెలూయా, ఏం చేస్తారంట? ఆస్తికి కర్తలుగా ఆయన చేయడానికి ఆశపడుతున్నాడు. భక్తుడు పాడుతూ వచ్చాడు, యెహోవా నీ ఆశీర్వాదము ఐశ్వర్యము నిచ్చును, ఐశ్వర్యము నిచ్చును, నరుల కష్టము చేతాది ఎక్కువ కాదెన్నడు, నరుల కష్టము చేతాది ఎక్కువ కాదెన్నడు, దీవించుము నా యేసయ్యా దీవెన కరముగా ఉండుటకు, దీవించుము నా యేసయ్యా దీవెన కరముగా, యెహోవా నీ ఆశీర్వాదము ఐశ్వర్యము నిచ్చును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా చెప్పండి, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదని సామెతల గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఉదయకాలం మందు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నానంటే చెప్పండి, ఎవరిని ప్రేమించాలి? లోకాన్న? యేసయ్యను ప్రేమించాలి. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములుండునా అని అంటాడు కదా, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని చెప్పి రాశారు. మనం ఈ లోకాన్ని, లోకంలో ఉన్నటువంటి ధనధాన్యాలను ప్రేమిస్తూ ఏం చేస్తామంటే దేవుణ్ణి మర్చిపోతాం, ప్రక్కన పెడతాం. కానీ ప్రేమించవలసింది దేవుని, యేసయ్యను ప్రేమించమని వాక్యం ఇలాగ సెలవిస్తుంది. మరొక మాట నేను చెప్పి సమయాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథములోంచి రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం, లేక నేను చెప్పిన మాట ఇందాక చెప్పాను కదా, జకరియా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో రాయబడుతూ వచ్చింది. జకరియా గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనంలో చివరి మాటలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, చక్కని మాట. జకరియా గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం చివరి మాటలో అంటాడు కదా, దేవుడు ఏమన్నాడంటే ఆ చివరి మాట ఏమంటున్నాడు చదవండి. నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిస్తాను అని అంటాడు దేవుడు. ఎక్కడ నిలిచే భాగ్యం? దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యం దేవుడు నీకిస్తాను అని అన్నాడు. ఏం చేస్తే దేవుడు ఇస్తాడు చెప్పాలి. జవాబు కరెక్ట్గా చెప్తున్నారు. ప్రార్థన చేస్తే, ప్రార్థనలో మనం దేవునితో సహవాసం చేస్తూ ఉంటే, ప్రార్థన చేయడం అంటే పరిశుద్ధంగా ఉంటేనే మనం ప్రార్థన చేస్తాం. ఇందాక చెప్పుకున్నాం కదా, జాన్ బనియన్ గారు చెప్పిన మాట, ప్రార్థన
పాపం చేయనీది అన్నాడు గనుక పాపము చేయకుండా ప్రార్థనలో మనం ఉంటూ ఉన్నప్పుడు, దేవునితో ఏకమై మిళితమై లీనమై ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు ఆయనతో ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని మనకిస్తానన్నాడు. లోకంలో అందరికీ లేదు భాగ్యం. నేనంటున్నాను, అప్పుడప్పుడు లోకంలో సామెత అంటూ ఉంటారు, నువ్వు భాగ్యవంతుడు అయ్యా, నీకే అమ్మా, నువ్వు భాగ్యవంతురాలు అమ్మా అని మాట్లాడుతూ ఉంటారు. బైబిల్లో మనం పోయిన వారంలో నేర్చుకున్నాం, షాబా దేశపు రాణి సొలొమోను దగ్గరకు వచ్చి ఏమంటది? రాజా, ఎల్లప్పుడూ నీ సముఖమందు నిలుచుండు, నీ జనులు భాగ్యవంతులయ్యా, ఎల్లప్పుడూ నీ ముందర నిలుచుండి నీ జ్ఞానవచనములు వినుచున్న నీ సేవకుల భాగ్యము ఎంతో గొప్పదని మాట్లాడుతూ వచ్చింది. దేవుని బిడ్డలారా, రాజుగారు సముఖమందుండి జ్ఞాని అయిన సొలొమోను మాటలు వింటమే జనులు భాగ్యవంతులైతే, ఆయన సేవకులు భాగ్యవంతులైతే, ఆయన సన్నిధిని అనగా పరలోకమందున్నటువంటి దేవుని సన్నిధిని నిలుచుండే భాగ్యం దేవుడు నీకిస్తానంటున్నాడు. అనగా ఈ శారీరకంగా ఈ మందిరములు నిలుచుండే భాగ్యమే కాక ఇక్కడుండే భాగ్యాన్ని నువ్వు కోరుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే పరలోకములో యుగాయుగాలు సదాకాలం చెప్పండి ఆయనతో ఉండే భాగ్యం దేవుడు మనకిస్తాడు. దేవుడు మనకిస్తాడు. అంటాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటానన్నాడు. గనుక ఆయన ఎక్కడుంటాడంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత శాశ్వత కాలం పర్మనెంట్ గా మనం ఎక్కడుంటామంటే యేసయ్యతో. ఒక ఆయన పాడాడు, ఆ పాట అయితే నాకు రాదు గాని, అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ దుఃఖం ఉండదు, అక్కడ సంతోషం ఉంటుంది, అక్కడ ఆనందం ఉంటుంది. అదే నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. హల్లెలూయా. ఏం జ్ఞాపకం చేస్తానంటే అక్కడ ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, అది దేవుని సన్నిధి. అక్కడ సూర్యుడు చంద్రుడు ఉండరు, ఎల్లప్పుడూ కూడా మన యేసయ్యే మనకు వెలుగై ఉంటాడు. ఆయన మనలను ఏలుబడి చేస్తాడు. నా దేవుని బిడ్డలారా, ఆయనతో మనం ఉండే భాగ్యం, ఆయన సన్నిధిని నిలిచుండే భాగ్యం మనం కోరుకుంటే, అంటాడు కదా, ఎల్లప్పుడూ నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు అన్నాడు కదా. ఆయన మందిరములో నివసించే భాగ్యం నువ్వు కోరుకుంటే అక్కడ పరలోకమందు ఆయన సన్నిధిలో నివసించే భాగ్యం దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్న దేవుని ప్రజలారా చెప్పండి, ఇన్ని ధన్యతలు భాగ్యాలు మనకు కావాలంటే ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రార్థన ఏం చేస్తుందంటే చెప్పండి, పాపానికి దూరం చేస్తుంది. ప్రార్థన ఏం చేస్తుందంటే ఏ తెగులు మన గుడారం సమీపించకుండా చేస్తుంది. ప్రార్థన ఏం చేస్తుందంటే లోకాన్ని ప్రేమించకుండా చేస్తుంది. ప్రార్థన ఏం చేస్తుందంటే దేవుని సన్నిధిని నిలిచే భాగ్యాన్ని ఇస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి దేవుని సంగమా, ఇదిగో దేవుడు మనకి అలాంటి కృప భాగ్యాన్ని దేవుడు మనకందరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, మోకరించుదాం, కళ్ళు మూసుకుందాం. దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో నిలిచినటువంటి మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యం దేవుడు మన హృదయాలలో ఫలింపు చేయనట్లుగా ప్రార్థన చేసుకుందాం.